హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న ఐటెం వచ్చేసి 12 ఇంచ్ ఎంటీ ఎన్క్లోజర్ ప్లస్ 12 ఇంచ్ సోనీ 1800 వాట్స్ పీక్ పవర్ ఉన్న సబ్ వూఫర్ అయితే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో దేనికోసం చేస్తున్నానంటే చాలామంది కస్టమర్స్ అంటే సబ్స్క్రైబర్స్ అండ్ మన కస్టమర్స్ అందరూ మేకింగ్ వీడియో చేయండి బ్రదర్ అని అడిగారు. నన్ను చాలామంది అడిగారు. 12 ఇంచ్ మేకింగ్ వీడియో అనేది నా వల్ల అయితే సాధ్యం కాదండి. ఎందుకంటే ఈ ఎన్క్లోజర్స్ అనేది మనం రెడీ చేయము, తయారు చేపిస్తామండి. మనకు నచ్చిన విధంగా ఈ కొలతలు ఇచ్చి ఈ టైప్లో చేయండి అని మనం తయారు చేపిస్తాం. దాని గురించి అంటే మేము ఓన్లీ మెజర్మెంట్స్ వరకు మేము చెప్పగలం ఫ్రెండ్స్. అది కూడా మీకు ఈ వీడియోలో కూడా మీకు మెజర్మెంట్స్ అది నేను చెప్తానండి. అది కూడా ఎలా ఫిట్టింగ్ చేస్తాము, ఫోమ్ అనేది ఎలా ఫిలప్ చేస్తాము అవన్నీ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, దీనికి ఇన్క్లోజర్స్కి వచ్చి ఇది 12 ఇంచ్ ఇన్క్లోజర్ ఫుల్ సెటప్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి. ఎంబ్రానిక్ కిట్ యాంప్లిఫైయరు అండ్ 6 ఇంచ్ స్వీట్ అండ్ శాటిలైట్స్ అండ్ 12 ఇంచ్ సోనీ సబ్ వూఫర్ అయితే మన కస్టమర్కి అయితే ఇస్తున్నాము. మన కస్టమర్ వచ్చేసి పాల్కొల్లు రామకృష్ణ గారికి అయితే ఇస్తున్నాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి. అయిపోయినాయి, అవి కూడా రెడీ అవుతున్నాయి. యాంప్ అనేది మేకింగ్ అవుతుంది, బాక్సెస్ అనేది ఇంకా ఫిట్టింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళకి నేను మెజర్మెంట్స్ అయితే ఏ విధంగా చెప్తానో ఆ విధంగా రెడీ చేయించుకోండి. మన కార్పెంటర్స్ ఎవరైనా ఉంటే మీకు అందుబాటులో వాళ్ళతో రెడీ చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పుడు సోనీ అండి 1800 పీక్ పవర్ ఉన్న సోనీ సబ్ వూఫరు. ఇది ఇంకా అన్బాక్సింగ్ అయితే ఏమి ఉండదండి, ఎందుకంటే మీకు తెలిసిందే ఈ సోనీ సబ్ వూఫర్ గురించి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి ఎస్విఎస్ మోడల్ అండి, డబుల్ ఎయిర్ పైపు, ఫ్రంట్ ఫైరింగ్ అయితే ఉంటుంది. ఇలాగ క్రాస్గా ఫిట్టింగ్ చేసుకుంటాం. ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అయితే ఫిట్టింగ్ చేసిన తర్వాత అది రిఫ్లెక్ట్ అయ్యి త్రో అవుట్ అయ్యి బ్యాక్ త్రో అవుట్ అయ్యి మళ్ళీ ఫ్రంట్కి ఫైరింగ్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బేస్ అనేది చాలా ఎక్సలెంట్గా స్మూత్గా పడడానికి అవుతుంది ఫ్రెండ్స్. దీని మెజర్మెంట్స్ వచ్చేసి మీకు వెడల్పు వచ్చి 16 అండి. అలాగే చూడొచ్చు, హైట్ వచ్చి 18, విత్ అంటే లోతు వచ్చేసి 20 అండి. 20 అయినా పెట్టుకోవచ్చు, 22 అయినా పెట్టుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. 20 పెట్టామండి. మీకు ఇలా పెట్టుకోవడం వల్ల సబ్ అనేది చాలా ఎక్సలెంట్ పంచింగ్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. మీకు దగ్గరలో ఎవరికైనా కార్పెంటర్స్ ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే రెడీ చేయించుకోండి. ఇదైతే కరువు మోడలు, ఇదంతా వాల్నట్ కలర్ అయితే వేయడం జరిగింది. మనకి పలక మోడల్ అయినా సరిపోతుందండి, ప్లేవుడ్ అయినా పర్లేదు. ప్లేవుడ్ అయితే 18 mm రెడీ చేయించుకోండి. ఎండిఎఫ్ అండి, ఇది కూడా 18 mm అయితే రెడీ చేసాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే ఈ ఫోమ్ అది ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఫోమ్ అనేది అయితే ఇలా ఫిట్టింగ్ అయితే చేశాను. మనకి లోపల అనేది ఈ రకంగా అయితే ఫోమ్ అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ ఫోమ్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్, మీకు అందుబాటులో లేకపోతే చూడండి. ఇది కాకపోయినా సరే ఎకోస్టిక్ ఫోమ్స్ అని ఉంటుంది, దీని మీద కాస్ట్ ఎక్కువ. అది యూజ్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే 1 ఇంచ్ గ్రీన్ కలర్ స్పాంజీ టైప్ ఉంటుంది చూసారా, అదైనా వాడచ్చండి. అది కూడా బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం ఏ గమ్ముతో అంటించాలంటే మీరు చూడొచ్చు, ఇదిగోండి ఫెవి బాండ్. ఈ గమ్ము యూజ్ చేసి ఎటువంటి ఎకోస్టిక్ ఫోమ్స్ అనేది మనం అంటించుకోవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, ఇదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మొత్తం మనం ఫోమ్ అనేది ఫిలప్ చేసేసాం. కొద్దిగా ఆరిన తర్వాత సబ్ వూఫర్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే ఈ విధంగా అయితే ఫిలప్ చేశాను. చూడండి, ఈ విధంగా ఫిలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. చూడండి, కరువు మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ సాకెట్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాము. ఇది క్లోజ్ కోసం, అంటే సాకెట్ సౌండ్ వచ్చేస్తుందండి, దానికోసం అంటే ఇక్కడ చెక్కతో అయితే క్లోజ్ చేసి ఓన్లీ సాకెట్ ఫిట్టింగ్ చేయాలని చేసాం ఫ్రెండ్స్. ఇదైతే సబ్ వూఫర్ ఒకసారి బిగిద్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం వాడే సబ్ వూఫర్ వైర్లు అండి ఇవి. మీరు చూడొచ్చు, ఈ యొక్క 1 మీటర్ ఉంటుందండి. ఇది ఒక ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇది 1.5 స్క్వేర్ ఉన్న వైరు, అలాగే ఇది 1 స్క్వేర్ ఉన్న స్పీకర్ వైరు. సబ్ వూఫర్ అనేది
వైర్లు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇదైతే పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఉందో మన పవర్ సోర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇన్క్లోజర్ అలాగే ఉండాలి, యాంపు అలాగే ఉండాలి, వైరింగ్ కూడా అలాగే ఉండాలి. అప్పుడే మనకి డెప్త్ అనేది చాలా ఎక్సలెంట్గా రన్ చేస్తుందండి. ఫ్రెండ్స్ మొత్తం కంప్లీటెడ్ అయిందండి. చూడొచ్చు కంప్లీట్ అయినప్పుడు మన ఫ్రేమ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి సోనీకి. చూడొచ్చు చాలా ఎక్సలెంట్గా అయితే సెట్టింగ్ అయింది. ఇప్పుడు దీని ఆడియో టెస్ట్ అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇది ఇచ్చేటప్పుడు యాంప్లిఫైర్ ఇచ్చేటప్పుడు అయితే ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి సబ్వూఫర్స్ కానీ యాంప్లిఫైర్స్ కానీ ఎటువంటి కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే దీని అయితే రెడీ చేయడం జరిగింది. మొత్తం మీకు ఈ ఫస్ట్ నుంచి మీరు చూసే ఉండొచ్చు. మొత్తం దీని కొలతలు గాంచి లోపల ఫోమ్ గాంచి ఏమేమి యూజ్ చేసాము ఏం చేసాము కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. దీని గురించి మీకు ఏమైనా చెప్పింది అర్థం కాకపోతే ఇక నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి, ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. డైరెక్టరు వాట్సాప్ చేసినా పర్వాలేదు, కాల్ చేసినా పర్వాలేదు, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఇన్క్లోజర్స్ కానీ యాంప్లిఫైర్ కానీ మీకు నచ్చిన విధంగా మేము రెడీ చేయడానికి మనది కేబీ ఆడియోస్ భీమవరం అండి, మీకు అందుబాటులో ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. కొత్త అప్డేట్స్ అయితే ఇస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.